వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం రేవంత్తో బాలకృష్ణ భేటీ, పలు కీలక అంశాలపై చర్చ. కాంగ్రెస్ పాలన అంటేనే కుంభకోణాలు, తెలంగాణలో బ్రూ ట్యాక్స్ నడుస్తుందన్న కేటీఆర్. రేపు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. హింస జరుగుతుందని తెలిసినా పోలీసులు స్పందించలేదు. ఏపీ పోలీసుల తీరుపై పేర్ని నాని ఫైర్. కోల్కతా హైదరాబాద్ మధ్య ఫైనల్ పోరు, చెన్నై వేదికగా మ్యాచ్. దూసుకొస్తున్న రెమాల్ తుఫాన్, పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ మధ్య తీరం దాటే ఛాన్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుఫాన్గా మారింది. ప్రస్తుతం ఉత్తర దిశగా కదులుతూ బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ వద్ద రెమాల్ తుఫాను ఈరోజు రాత్రి తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు గరిష్టంగా 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. కోస్ట్ గార్డును సైతం అప్రమత్తం చేశారు. ముఖ్యంగా హౌరా, హుగ్లీ, తూర్పు మిడ్నాపూర్, కోల్కతాలో గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నట్లు తెలిపారు. మత్స్యకారులు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తీర ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు. రెమాల్ తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్పై అంతగా ఉండదని అధికారులు అంచనా వేశారు. ఉత్తరాంధ్రలో 1-2 చోట్ల చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. రేపటి నుంచి రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. అన్ని జిల్లా కేంద్రాల్లో డిస్ట్రిబ్యూషన్స్ కేంద్రాలను ఏర్పాటు చేసి సిబ్బందికి 32 రకాల పోలింగ్ సామాగ్రిని అందజేశారు. పోలింగ్ స్టేషన్లకు జంబో, మినీ బ్యాలెట్ బాక్సులను తరలిస్తున్నారు. సాయంత్రంలోగా వారికి కేటాయించిన కేంద్రాలకు సిబ్బంది చేరుకోనున్నారు.
సోమవారం ఉదయం 6 గంటలకు పోలింగ్ ఏజెంట్లను నియమించుకొని మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభిస్తారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ముగిసిన తర్వాత అన్ని బ్యాలెట్ బాక్సులు నల్గొండలోని దుప్పలపల్లి వేర్ హౌసింగ్ గౌడౌన్స్కు చేరుకోనున్నాయి. జూన్ 5న ఓట్లను లెక్కిస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించడంలో ఈసీ విఫలమైందని మంత్రి కాకాని ఆరోపించారు. నెల్లూరులో హింసకు ఎన్నికల కమిషన్ బాధ్యత వహించాలని తెలిపారు. మాచర్లలో వైసీపీ ఏజెంట్లపై దాడి చేసి రిగ్గింగ్ చేశారన్నారు. సోమిరెడ్డి వీడియో మీడియాలో వచ్చినా ఈసీ పట్టించుకోలేదని చెప్పారు. అలాగే పిన్నెల్లి వీడియో ఈసీకి తెలియకుండా బయటకు ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నించారు. పాల్పడడానికి వాళ్ళ పక్షపాత ధోరణితో కావాలని ఉద్రిక్తతలు రెచ్చగొట్టి ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుందో అక్కడ విపరీతమైనటువంటి బందోబస్తు పెట్టి భయభ్రాంతులు గురి చేసి వాళ్ళకి మనకు సంబంధించినటువంటి నిర్వహించడంలో వైఫల్యం చెందింది అని చెప్పి మేము భావిస్తున్నాం. ఎక్కడన్నా మానవతా దృక్పథంతో డబ్బులు పంపిణీ చేయొచ్చా, మీరు మాకు వివరణ ఇవ్వండి అని చెప్పి అడిగాం. దాని మీద ఎన్నికల కమిషన్ స్పందిస్తుందని ఆశిస్తున్నా. లేని పక్షంలో ఖచ్చితంగా హైకోర్టులో కేసు వేసి ఎక్కడో తీసుకొచ్చి తమిళనాడు పోలీసుని పెట్టారు. వాళ్ళకి పాపం తెలుగు రాదు, వీళ్ళు పోయి చెప్పేది వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు చెప్పేది చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాఫీగా జరగడానికి కూడా జిల్లా ప్రజల బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లు రవి. ఇళ్ల కూల్చివేతపై చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఆయన బుల్డోజర్ వ్యవస్థకు తాము వ్యతిరేకమని చెప్పారు. మానసికంగా డిస్టర్బ్ అయ్యి అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బుల్డోజర్ ఒకటి వచ్చింది, ఆ బుల్డోజర్ పెట్టి కొల్లాపూర్లో జూపల్లి కృష్ణారావు గారు అందరి ఇండ్లని వాళ్ళ ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమన్నా మానసికంగా డిస్టర్బెన్స్ అయి మాట్లాడుతున్నారా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు? బుల్డోజర్ వ్యవస్థకి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి కింద కాంగ్రెస్ కార్యకర్త దగ్గర నుంచి జూపల్లి కృష్ణారావు దగ్గర నుంచి మా ఎమ్మెల్యేలు అందరం తీవ్రంగా వ్యతిరేకం. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. రాజుల కాలంలో బుల్డోజర్లు పెట్టి చర్యలు తీసుకున్నట్టుగా చర్యలు తీసుకుంటే దానికి పూర్తి స్థాయిలో మేము వ్యతిరేకం చేస్తాము. ఇది కావాలనే ఒక పోలీసు ఏ రకంగా ఆలోచిస్తాడో, మంచి పోలీసు కాదు, దారి తప్పిన ఐపీఎస్ ఆఫీసర్ గా పనిచేసినటువంటి మన ప్రవీణ్ గారు వారు ఎస్పీగా ఉన్నప్పుడు అనంతపూర్లో ఆ రవి పరిటాల రవి హత్య జరిగింది. పట్టపగులు భయంకరంగా హత్య జరిగిన సమయంలో మీరే అక్కడ ఎస్పీగా ఉన్నారు. ఆనాడు ప్రభుత్వం పోలీసుల మీద చర్య తీసుకోవాలంటే మొట్టమొదట మీ మీదనే చర్య తీసుకోవాలి. తీసుకున్నారా? ఇవన్నీ కొన్ని సందర్భాల్లో అవి ఒక యాక్సిడెంట్ లాగా జరుగుతాయి. నిన్న మొన్న చిన్నంబావి అనే మండలం ఖిలా వరంగల్ ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ రాజేష్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్తిక్ సెలవులపై వెళ్లడంతో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న రాజేష్కు గత నెల 23న ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలోనే ఆయన గ్రేటర్ వరంగల్ పరిధిలోని 44వ డివిజన్లో ఒక అక్రమ లేఅవుట్ ఫ్లాట్కు రాజేష్ రిజిస్ట్రేషన్ చేశారు. వ్యవసాయ భూమిని ఫ్లాట్గా విభజించినప్పుడు ప్రతి ఫ్లాట్కు నాలా పర్మిషన్ తీసుకోవాలి. కానీ మొత్తానికి పర్మిషన్ తీసుకొని వాటిని భాగాలుగా చేసి రిజిస్ట్రేషన్ చేశారు. ఈ వ్యవహారంపై అధికారులు ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టారు. వాటిలో లోపాలు ఉన్నాయని గుర్తించి రాజేష్ను సస్పెండ్ చేసినట్లు జిల్లాధికారి తెలిపారు.
హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. ఉమర్ ఖాన్ గూడలో నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి 3 తులాల బంగారం చెన్ను దుండగులు ఎత్తుకెళ్లారు. బాధితురాలు వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. దీంతో వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. హైదరాబాద్ నాచారంలో చోరీ జరిగింది. మల్లాపూర్లోని పోచమ్మ దేవాలయంలో హుండీ పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. ఉదయమే గుడికి వచ్చిన భక్తులు గమనించి చోరీ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగానే సంఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. చెన్నై వేదికగా నేడు రాత్రి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. టైటిల్ పోరులో కోల్కతాను హైదరాబాద్ ఢీ కొట్టబోతుంది. ఈ నేపథ్యంలోనే దేశంలోని బెట్టింగ్ రైళ్లు హైదరాబాద్ చేరుకున్నారు. వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి సమాచారం కావలసిన వారికి పంపించాయి. నగరంలోని ఖరీదైన హోటళ్లు, శివారు ప్రాంతాల్లోని అపార్ట్మెంట్సు, ఫామ్ హౌస్లోని గదులను అద్దెకు తీసుకుని బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వాట్సాప్ ద్వారా 1000 రూపాయల నుంచి 10 లక్షల వరకు పందాలు ఆహ్వానిస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో బుకీలు, ఇళ్ల బయట సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం స్థానికులు గుర్తించి ప్రశ్నించినట్టు సమాచారం. మరోవైపు బుకీల స్థావరాలను గుర్తించేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. ఐపీఎల్ సీజన్లో నగరంలో 500 కోట్ల మేర పందెం సొమ్ములు చేతులు మారుతున్నా కేవలం 5 నుండి 10% మాత్రమే పోలీసులకు చిక్కుతున్నాయి. ఆన్లైన్ ద్వారా పందాలు జరుగుతుండటంతో నిఘా వర్గాలు గుర్తించలేకపోతున్నాయి. స్మార్ట్ ఫోన్, లోన్ యాప్లతో అప్పులు, రెట్టింపు లాభాలంటూ యువకులను వలవేస్తున్నారు. నగరంలో ఎందరో యువకులు, ఉద్యోగులు పందాలకు బానిసలుగా మారారు. కొందరు అప్పులు తీర్చలేక బలవన్మరణానికి కూడా పాల్పడ్డారు. బంగారం కొనాలనుకునే వారికి భారీగా ఊరట లభిస్తుంది. వరుసగా పెరుగుకుంటూ జీవనకాల గరిష్టాల్ని తాకిన బంగారం ధరలు కుప్పకూలుతున్నాయి. గత 4 రోజుల్లో భారీగా దిగొచ్చాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,400 వద్ద కొనసాగుతుంది. ఇక 24 క్యారెట్స్ పసిడి రేటు 10 గ్రాములకు 72,440 వద్ద కొనసాగుతుంది. అంతకుముందు వరుసగా 3 రోజుల్లో 600, 1000 రూపాయలు, 900 చొప్పున బంగారం ధరలు తగ్గాయి. బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ వెండి రేట్ల పతనం కొనసాగుతుంది. తాజాగా వెండి ధర 500 పడిపోయి కిలోకు 96,000కు చేరింది. కాగా గత 3 రోజుల్లో వెండి ధర 3,800 రూపాయల వరకు తగ్గింది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.